ఏం సాయంత్రం నాయన బాహుబలి బల్లాలతో దున్నపోతులు ఎక్కువ ఉందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ స్టైల్ ఫిషర్స్. ఈరోజు అయితే మన డానీ అయితే వచ్చేసిండు అనమాట. ఒక కొత్త స్పాట్ కనిపెట్టినాం అనమాట. ఆ స్పాట్లో మాత్రం పెద్ద కొరమేళ్ళు. ఇగో అమ్మో నాయన ఇక్కడ చూపిద్దా, దగ్గర రా నాయన. ఒకటి కాదు రెండు కాదు 7 పీసులు కొట్టినాం రా నాయన. ఇక గాలాలకి ఇవి కప్పల కొట్టుడు. ఇగో ఇవే కప్పలు. ఎక్కడ కప్పలు? ఇగో ఇవే దుష్మన్ ఫ్రాగ్స్, జబల్ కమేటలు అన్నీ కొట్టుడే గుద్దుడే. అంతే అట. పెద్ద ఉంది దీనికి పెద్ద ఉంది. కొడతా ఉన్నట్టుంది కదా. చిక్క బాగానే ఉంది. వీడియో ఆఫ్ చేయాలా? పట్టుకుంటావా? బంద్ చేసి పట్టుకో పట్టుకో. ఇది పడుతుంది లోపల ఏముంది? మింగింది అది. పట్టుకుంటావా? ఇట్లా పట్టుకున్నా ఫోటో వీడియోతో సహా ఫోటో.
నీ సైజు కాదు. సైజు మాత్రం పేట. ఇంకా చిన్నగా ఉంది దానికంటే. చిన్నగా ఉంది, పెద్ద ఉంది. చికెన్ అంటే ఇట్లా ఉంటుంది. నీ సందులో పడండి. గైస్ చూస్తారు కదా, ఇంకోటి పిల్లల మీద ఉంది. ఇది పిల్లల మీద ఉందా తల్లిల మీద ఉందా? ఒకటనైతే కొట్టేసినాం. 0.5 పెట్టి తీస్తున్నా. సూపర్ షాట్ సాధించేసినాం ఇవాళ అయితే. చికెన్ తీసుకో, చికెన్ ఈ తాడు సార్ పక్కన, ఈ తాడు సార్ పక్కన. చిన్నదా? ఒడ్డుకే ఉంది అది, ఒడ్డుకే ఉంది. చూడండి గాయస్, ఒక్క దెబ్బకు మూర్చుకోపోయింది. అమ్మా అవుజలా చేసే అట్లా దిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చలో చలో చలో, ఇంకా ఇంకా వస్తాయి. ఈలోపు మీరు ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ కొట్టుకోండి. కథం
దగ్గర ఎయిర్ బాక్స్ కప్ప చూడు ఎట్లా కొడుతుంది. నువ్వు కూడా చెయ్యనా? హలో చూస్తారు కదా దోస్తులు, మనం అయితే కొట్టేసినాం, డబల్ షాట్ కొట్టేసినాం. మన కొట్టంగానే వెనకాలనే విజుబాయ్ ఏంద్రాన ఆయన ఎంత పెద్ద సపోర్ట్ అయిందని చూస్తే విజుబాయ్ కూడా కొట్టేసిండు. ఈలోపు మా వానికి ఫోన్ వచ్చింది, ఫోన్లో బిజీ అయిపోయిండు. ఇక మనోడు మాట్లాడే రికార్డింగ్లో ఎక్కువ వినబడుతుందని చెప్పి నేను సపరేట్గా రికార్డ్ చేస్తున్నాను. మీరేమి అంత ఇబ్బంది పడకండి. చూడండి మన వీడియో మంచిగా వచ్చింది. డబల్ షాట్ పడంగానే మస్తు ఖుషి అయిపోయినాం. కానీ ఇక బయట తీసుకురావడానికి దమ్ అయింది. ఇక మొత్తానికి అయితే ఎట్లా బయటికి లాక్కొచ్చేసినాం. విజు అయితే ఆగంలో ఉరుకుతున్నాడు బయటికి. ముళ్ళు ఉన్నాయి అక్కడ కింద మీద చూసుకుంటూ రావాల్సి వస్తుంది మెల్లగా. చేప కొట్టిన సంతోషంలో అక్కడిక్కడే ఎగురుతాం, కానీ వెనకాల ముంగడ మొత్తం చూసుకోవాలి. బురద ఉంటుంది, ముళ్ళు ఉంటాయి. చెప్పులు లేకుండా నీళ్ళలో దిగితే మాత్రం కాళ్ళకి కసక్కని దిగుతాయి ముళ్ళు. చాలామంది ఏం చేస్తారు అంటే ఇక చేప తొందరగా తీయాలనే సంతోషంలో ఈ కప్పని చేత్తోనే లాగుతుంటారు. మీరు లిప్ గ్రిప్పరు, కటింగ్ ప్లేయర్లు, మౌస్ ప్లేయర్లు అట్లాంటివి వాడుకుంటే కొంచెం మంచిది. మేము కూడా అట్లాంటి తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. మాకు కొన్ని దెబ్బలు తగిలినాయి కాబట్టి అనుభవంతో చెప్తున్నాము. కంపల్సరీ మీరు మాత్రం సేఫ్టీ మెజర్స్ మాత్రం పక్కా తీసుకోవాలి. ఓకేనా గాయస్? ఎప్పుడు ఏం కాదు ఏమవుతుంది ఏం కాదు. ఏం కాదు నమస్తే పొద్దున చెప్పు. రాజా చెప్పు, ఏం చేస్తున్నావు? ఇది కొంచెం ఖరాబ్ అయినాడు. బ్యాక్ టు బ్యాక్ అయితే 2 అయితే కొట్టేస్తాం అనుకో. ఏది చేతిలో గుచ్చుకోగల మళ్ళీ ఏం పొందాం అక్కడ వదిలేసి. బ్యాక్ టు బ్యాక్ అయితే 2 కొట్టేసినాం అనుకో. మామూలు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోండు. అన్ని గట్ల వేస్తారు బయట. చికెన్ వేసుకునే టైం ఏడిస్తున్నాయి అవి. అంతేనా? రేపు చూసుకున్నాం గైస్. తీసావా పడుకో గైస్. ఒకసారి దగ్గర తీసుకురా దున్నపోతులు. అబ్బో నాయనా గైస్, ఇటువంటి కొర్రమట్టలు మీరు కూడా పట్టాలంటే ఫ్రీ స్టైల్ ఫిషర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి ఉండాలి. లోకల్ వైస్ ఫిషింగ్ని ఫాలో చేసి ఉండాలి. కామెంట్ పెడితే స్పాట్కి తీసుకొస్తాం. దుమ్ము దులిపి దంచి కొట్టుర్రి. ఇగో ఏం సాయిరా నాయన, బాహుబలి బల్లాలతో దున్నపోతులు ఎక్కువ ఉందిరా. 2 కిలోల పైన 2 పైన ఉంటుంది. ఇది అన్ని 2 కిలో పైన ఉంటుంది. అదే 2 ఉంటుంది. ఎంత ఉండాలి? 3 కిలో అన్ని పెద్ద 2 కిలోల పైన ఆయన అని పెద్ద. ఇక సబ్సే బుడ్డది అంటే గిదే ఉండొచ్చు. బుడ్డది లేదు ఉండలేదు. అన్నీ ఇగో ఇది చిన్నగా ఉంది లైట్గా. ఇది అయితే కొట్టంగానే చచ్చిపోయింది. లోపల పానం కొట్టుకుంటుంది. సావలే బతికే ఉంది. అయితే బతికే ఉంది. మీరు కూడా ఇగో కనిపిస్తున్నాయా ఫోటోలు కొట్టాలి.